హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క వేకెన్సీస్ వచ్చి 7267 అంటే 7267 పోస్టులతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై, అంటే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై చేయొచ్చు. సో అప్లికేషన్ డేట్లు అయితే ఈ రోజు నుంచే స్టార్ట్. సో కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నలుగురికి షేర్ చేసి మీరు నలుగురు అప్లై చేసుకుంటే ఈ జాబ్ మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే సీక్రెట్ నోటిఫికేషన్, ఎవరికి తెలియదు. ఏకలవ్య మోడల్ స్కూల్ నుంచి కూడా నోటిఫికేషన్లు పడతాయని అసలు ఎవరికి తెలియదు. కాబట్టి పూర్తి వివరములు ఈ వీడియోలో పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్, అంటే మంచిగా చేస్తున్నా చేయకపోయినా సపోర్ట్, మీ సపోర్ట్ ఉంటే ఈ వీడియో నలుగురికి షేర్ అవుతుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 7267 వేకెన్సీస్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేంటంటే వేకెన్సీలు వచ్చి 7267 వేకెన్సీలు. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ప్రిన్సిపల్స్, టీజీటీస్, మహిళా, నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జేఎస్ఏ, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈఎంఆర్ఎస్లో మనకి ఏమేమి నోటిఫికేషన్లో ఏమేమి రిక్రూట్మెంట్కి వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ చెప్పాం. అందులో వచ్చి రిక్రూట్మెంట్కి 7227 పోస్టులు అండ్ వివరాలు, విద్యార్హత మరియు ఎంపిక విధానం మరియు పరీక్షా నమూనా, సిలబస్ మరియు పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం. ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు అర్హతలు ఉంటే అప్లై చేసుకోగలరు. ఓకేనా? ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అని చాలా అద్భుతమైన రిక్రూట్మెంట్. ఇందులో జాబ్ వచ్చిందంటే ఇంక లైఫ్ సెటిల్మెంట్ అనమాట. ఎందుకంటే ఇది పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచడం, అలాగే పిల్లలతో మంచి బాగోగులన్నీ చెప్పుకోవడం, అలాగే మనకి అందరికీ హెల్ప్ చేయడం, అన్నీ నేర్పించుకోవడం చిన్నపిల్లలకి. ఏకలవ్య స్కూల్స్ ఉంటాయి కదా, అది నోటిఫికేషన్ అనమాట. పోస్ట్ నేమ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి పెరిగిన ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా లొకేషన్లో మనకి జాబ్ అయితే ఇస్తారు, జాబ్ వస్తే. దీని యొక్క వేకెన్సీ 7267 పోస్టులు. దీని యొక్క డీటెయిల్స్ చూడండి. పోస్టుల వివరాలు, ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీ డీటెయిల్స్. పోస్ట్ పేరు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ప్రిన్సిపల్, టీజీటీస్, మహిళా నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జేఎస్ఏ, ల్యాబ్ అటెండెంట్, మొత్తం కలిపి 7267 పోస్టుల సంఖ్య. వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే ప్రిన్సిపల్ 225, పీజీటీ 1460, టీజీటీ 3962, హాస్టల్ వార్డెన్ 635, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, క్లర్క్ జేఎస్ఏ 228, ల్యాబ్ అటెండెంట్ 146. సో ఇలాగ 7267 పోస్టులు ఉన్నాయన్నమాట. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే 19/9/2025 అంటే 19 సెప్టెంబర్, అంటే ఈ రోజు నుంచి మొదలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ తేదీ వచ్చి 23 అక్టోబర్ వరకు మనం అప్లికేషన్ అయితే పక్కగా పెట్టుకోవచ్చు. 19/9/2025 19 సెప్టెంబర్ నుంచి 23 అక్టోబర్ వరకు అప్లికేషన్ అయితే మనం ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అనమాట. సో దీని యొక్క పరీక్ష అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే ముందుగా అప్డేట్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చి పరీక్ష తేదీ కూడా అప్డేట్ వస్తుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ ఎలా అంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా? మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కోలాగా. ప్రిన్సిపల్కి అయితే 50 సంవత్సరాలు ఉండాలి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకి అయితే 40 సంవత్సరాలు, అలాగే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకేమో 35 సంవత్సరాలు, మహిళా నర్స్ 35 సంవత్సరాలు, అంటే 18 నుంచి 35 సంవత్సరాలు ఆ విధంగా. ఓకేనా? హాస్టల్ వార్డెన్ 35 సంవత్సరాలు, అకౌంటెంట్ 30 సంవత్సరాలు, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ 30 సంవత్సరాలు, ల్యాబ్ అటెండెంట్ 30 సంవత్సరాలు. సో ఈ విధంగా మనకి ఏజ్ క్రైటీరియా అయితే ఉంది. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 23 అక్టోబర్ 2025కి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలన్నమాట. అంతే, ఇంకా ఎక్కువ ఉండకూడదు. ఒక్కరోజు కూడా ఎక్కువ ఉన్నా తీసేస్తారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎలాగంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకేమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్.
సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్. ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఈడి విత్ 8 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ప్లస్ పీఈడి. టీజీటీ గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ప్లస్ బీఈడి ప్లస్ సీటెట్ క్వాలిఫైడ్. హాస్టల్ వార్డెన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకే. ఫీమేల్ స్టాఫ్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే, ఇది చాలా అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్. అకౌంటెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అకౌంట్స్, అంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ మనం కామర్స్లో కానీ అకౌంట్స్లో కానీ అంటే బీఏ బీకామ్ చేస్తారు కదా, వాళ్ళకి యూజ్ఫుల్. క్లర్క్ జేఎస్సీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ స్కిల్స్ ఉంటే దీనికి ఎలిజిబుల్ క్లర్క్. ల్యాబ్ అటెండెంట్ 10th or 12th పాస్ విత్ సైన్స్, అంటే ఎంపీసీ గ్రూప్ ఉన్నవాళ్ళు లేదా బైపీసీ గ్రూప్ ఉన్నవాళ్ళు ల్యాబ్ అటెండెంట్కి ఎలిజిబుల్. అండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ పాస్ అయ్యి ఉండాలి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఎలా అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 4 స్టేజ్లో ఉంటుంది. స్టేజ్ 1 రాత పరీక్ష, స్టేజ్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే. స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ 4 మెడికల్ టెస్ట్. సో ఈ 4 స్టేజ్లు కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సో పరీక్ష నమూనా ఎలా అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి 120 నిమిషాలు ఉంటాయి, అంటే 2 గంటల టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీని యొక్క సాలరీ వచ్చి ప్రిన్సిపల్ లెవెల్ 12 78,000 నెలకి అందుకునేది అనమాట మీరు జాబ్ జాయిన్ అవ్వగానే. పీజీటీ లెవెల్ 8 47,000, అంటే నేను మినిమం సాలరీ చెప్తాను, మ్యాక్సిమం పెరుగుతుంది అనుకోండి. టీజీటీ 44,000 లెవెల్ 7. లైబ్రేరియన్ లెవెల్ 7 44,000. ఆర్ట్ మ్యూజిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మేల్ అండ్ ఫీమేల్ లెవెల్ 6 35,000. హాస్టల్ వార్డెన్ లెవెల్ 5 29,000. ఫీమేల్ స్టాఫ్ నర్స్ లెవెల్ 5 29,000. అలాగే అకౌంటెంట్ లెవెల్ 6 35,000. క్లర్క్ జేఎస్సీ 19,000 లెవెల్ 2. ల్యాబ్ అటెండెంట్ లెవెల్ 1 18,000. సో ఇది మనకు సాలరీ స్ట్రక్చర్ అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీజులు ఏంటంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ప్రిన్సిపల్కి అయితే 2,500, పీజీటీ టీజీటీకి అయితే 2,000, నాన్ టీచింగ్ స్టాఫ్కి అయితే 1,500. ఇది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి అయితే పీజీటీ ప్రిన్సిపల్ నాన్ టీచింగ్ మొత్తం అందరికి కలిపి, మొత్తం అన్ని పోస్టులకి కలిపి ఒక్కొక్క పోస్ట్కి కలిపి 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ కేటగిరీ. ఓకేనా. ఈ క్రైటీరియా జాబ్ ప్రొఫైల్ అండ్ అప్లికేషన్ ఫీజు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఓకేనా. ఫీమేల్కి కూడా 500. ఓకే. ప్రతి ఒక్కరు మీరు అప్లై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మనం అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసి ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి మెసేజ్ చేస్తే మనం అప్లై చేసి పెడతాం. నా ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, kalyan069, అందులో మెసేజ్ చేస్తే మనం అప్లై చేసి పెడతాం. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి నెక్స్ట్ వచ్చి మీ యొక్క డీటెయిల్స్తో లాగిన్ అవుతే అప్లోడ్ చేస్తే మనం అప్లికేషన్ అయితే జాగ్రత్తగా పెడతాం. చూస్తారు కదా, అప్లికేషన్ ఫీజు చెప్తాను కదా, జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా చదివితే, మనసు పెట్టి చదివితే మనకు జాబ్ వస్తుంది. ఎందుకంటే ఒకటే జాబ్, ఈ జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్మెంట్, అద్భుతమైన సాలరీలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం మన పేజ్ బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని నలుగురు షేర్ చేయండి, మీరు ఫాలో అవ్వండి. జై హింద్ వన్ అండ్ ఆల్.